26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. గురువారం సందర్భంగా గురుస్వరూపమైనటువంటి దేవతా వృక్షాలను అర్చన చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. దేవతా వృక్షాలలో అశ్వత్థ వృక్షం, రావి చెట్టు గురుస్వరూపం. కాబట్టి జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నా, గురుదోషాలు ఎక్కువగా ఉన్నా, రాశిపరంగా గురుబలం లేకపోయినా గురువారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకోవాలి. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక శక్తివంతమైన శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అశ్వత్థ సర్వపాపానాం వృక్షరాజ నమోస్తుతే మమ దురితాని సర్వాణి హరత్వం పాద సంశ్రేయాత్. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే అశ్వత్థ సర్వపాపానాం వృక్షరాజ నమోస్తుతే, వృక్షాలకు రాజైనటువంటి రావి చెట్టు సర్వ పాపాలను తొలగింపజేస్తావు, నీకు నమస్కారం. అలాగే మమ దురితాని సర్వాణి హరత్వం పాద సంశ్రేయాత్, దురితం అంటే కష్టాలు, మా కష్టాలన్నీ సంపూర్ణంగా తొలగింపజేసుకోవటానికి నీ పాదాలను ఆశ్రయిస్తున్నానని అర్థం. అంటే రావి చెట్టుకు పాదాలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రావి చెట్టు మూల భాగము అంటే వ్రేళ్లను ఆశ్రయిస్తున్నానని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అంటే గురువారం రావి చెట్టు దగ్గర నీళ్లు పోయాలి, ప్రదక్షిణలు చేసుకోవాలి, ఈ శ్లోకం చదువుకోవాలి. దానివల్ల సంపూర్ణంగా గురుదోషాల నుంచి బయటపడి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఔదుంబర వృక్షానికి గురువారం అర్చన చేసినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అది దత్తాత్రేయ స్వరూపం కాబట్టి ఔదుంబర వృక్షం మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ నీళ్లు పోయటం, అక్కడ పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోవటం, మేడి చెట్టు దగ్గర దీపం పెట్టడం, మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం చేస్తే కూడా గురుబలం పెరుగుతుంది. దత్తాత్రేయుడి అనుగ్రహానికి కూడా సులభంగా పాత్రలు కావచ్చు. మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనుకుంటూ మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. కాబట్టి గురువారం సందర్భంగా రావి చెట్టుకు మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ మంత్రాలు శ్లోకాలు చదువుకోవాలంటే అద్భుతంగా గురుబలం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం. మరి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు అశ్వత్థ సర్వపాపానాం వృక్షరాజ నమోస్తుతే మమ దురితాని సర్వాణి హరత్వం పాద సంశ్రేయాత్. ఔదుంబర వృక్షం మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.